బూలియన్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏ వాల్యూస్నైనా మనం అరేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి అరేస్ వల్ల మెయిన్ ఇంపార్టెన్స్ యూజ్ ఏంటంటే మన యొక్క లెంత్ ఆఫ్ ది కోడ్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ ఆల్సో రీడబిలిటీ విల్ ఇంప్రూవ్డ్ అని తెలుసుకున్నాం కదా. ఓకే, ఇది ఎలా యూజ్ అవుతుంది, మనం మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటో ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా అయితే వితౌట్ యూజింగ్ అరేస్ అనే కాన్సెప్ట్ లేదు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనం ఒక వేరియబుల్ తీసుకొని దానికి వాల్యూ అసైన్ చేయాలి, మళ్ళీ ఇంకో వేరియబుల్ తీసుకోవాలి, n2 అనే వేరియబుల్ తీసుకొని మళ్ళీ దానికి 20 అసైన్ చేసాం, మళ్ళీ n3 అనే వేరియబుల్, అలా మనకి ఎన్ని వాల్యూస్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవాలి. అదే అరేస్కి వచ్చేసరికి ఏమైందంటే మనం ఇప్పుడు ఎన్నైతే నెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నామో నెంబర్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి 10, 20, 30, 40 అనే వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకున్నాం నెంబర్స్లో. సో దట్ ఎలా అయిపోయిందంటే వన్ లైన్ ఆఫ్ కోడ్లో, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లోనే అయిపోయింది. ఇలా కాకుండా మీకు జస్ట్ ఒక అరేని క్రియేట్ చేసుకోవాలి, తర్వాత అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ కాదు, ఇప్పుడు నేను ఇన్ని నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఇన్ని వాల్యూస్ అని స్టోర్ చేసుకోవడం నాకు తెలియదు. సో దట్ మీరు నెక్స్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే కాల్ చేసేయాలి. మనం ఎక్కడైనా తెలిసిందే కదా, ఫస్ట్ డిక్లేర్ చేయాలి వేరియబుల్స్ని, వేర్ n అని, వేర్ అరే అని, వేర్ స్టూడెంట్స్ అని, ఇలా ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి వేరియబుల్స్ని. ఓకే, డిఫైన్ చేస్తాము. ఓకే, అలాగే మనం అరేస్ని కూడా ఎలా డిఫైన్ చేస్తాం అంటే వేర్ నెంబర్స్ ఈక్వల్ టు అని చెప్పి ఎంటీ బ్రాకెట్స్ పెట్టేసుకుంటాం. ఓకే, అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే న్యూ కీవర్డ్ని యూజ్ చేసుకొని, అంటే ఇన్బుల్డ్గానే ఇందులో అరే అనే ఒక మెథడ్ ఉంది. సో దట్ ఆ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అరేస్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, వేర్ నెంబర్స్ అని తీసుకొని ఈక్వల్ టు న్యూ అరే అని తీసుకున్నాం. ఇలా ఈ 2 వేస్లో మాత్రమే క్రియేట్ చేసుకోగలం అరేస్ని. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అరేస్లో ఎలా యాక్సెస్ చేయగలము అంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర 10, 20, 30 ఇలా 3 వాల్యూస్ ఉన్నాయి. సో దట్ ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయాలి అంటే, సపోజ్ దీనికి నెంబర్స్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, నెంబర్స్ అని నేమ్ ఇచ్చి 10, 20, 30 అని తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఎలా అరేస్లో ఎలా కాల్ చేసుకుంటామంటే బై యూజింగ్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ పొజిషన్. ఓకే, ఇది వచ్చేసరికి అరేస్లో ఫిక్స్డ్, ఇంకా అది 0 నుండే స్టార్ట్ అవుద్ది అరేలోది ఎప్పుడైనా. ఓకే, ఇండెక్స్ వాల్యూ 0 నుండి స్టార్ట్ అవుద్ది. సో 0, 1, 2. ఓకే, ఇలా ఇప్పుడు మనం వచ్చేసరికి సైజ్ ఎంత అంటే 0 అంటే ఇది ఒక ఎలిమెంట్ 1, ఇది 2, ఇది 3. ఓకే, దీని సైజ్ వచ్చేసరికి 3. అంటే కానీ నెంబర్ బై యూజింగ్ నెంబర్స్ యూజ్ చేసుకొని సైజ్ చెప్పకూడదు. అంటే 0, 1, 2 అంటే 2 అని ఉంది కదా లాస్ట్లో, సో కాబట్టి సైజ్ 2 కాదు. ఎందుకంటే మనం ఇండెక్సింగ్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ పొజిషన్ ఎంత అయితే ఉందో +1 ఈక్వల్ టు సైజ్. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎప్పుడైనా సైజ్ ఆఫ్ ది అరే అని ఇచ్చాడంటే పొజిషన్ +1 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ +1. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అన్ని 0, 1, 2 పొజిషన్స్ కాబట్టి 2 + 1 = 3. సో దట్ సైజ్ ఈక్వల్ టు 3 ఇలా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంట్స్ని ఆల్రెడీ ఎలా కాల్ చేసుకుంటున్నాం అని చెప్పాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఎలిమెంట్స్లో ఏమేమి మెథడ్స్ని యూజ్ చేయొచ్చు అని. ఓకే, ఒకవేళ మీకు కొత్తగా ఏదైనా వాల్యూ అప్డేట్ చేయాలనుకున్నారు. ఓకే, ఇప్పుడు మన కోడ్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఓకే, down. ఓకే, ఫస్ట్ మనం అరేస్ అన్నది ఒక ఇందులో ఉండిపోయింది. ఓకే, ఫస్ట్ దీన్ని బయటికి తీసుకురండి. ఓకే, ఫంక్షన్ అనే ఫోల్డర్లో ఉండిపోయింది, అందుకే నేను బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు జస్ట్ ఓకే array.js దీనికి యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఎంప్టీ అరేని ఎలా తీసుకుందాం అని చెప్పుకున్నాం అంటే వేర్
లేదంటే వేర్ ఎర్రర్ ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్స్. సో ఒక ఏదైనా ఎరేని మనం అంటే మనకి ఫస్ట్ స్టార్టింగే కౌంట్ తెలియదు, అంటే ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంతైతే ఇన్సర్ట్ చేస్తారో తెలియలేని కండిషన్లో ఇలా తీసుకుంటాము. అదే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి సో 10 20 30 40 ఇలా 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకే, 4 ఎలిమెంట్స్. ఇప్పుడు దీంట్లో అప్డేట్ ఎలా చేయాలి అంటే వేర్ అక్కర్లేదు, ఇంకా ఏఆర్ఆర్ 0. ఇప్పుడు నేను 0 పొజిషన్లో 10 ప్లేస్లో 11 పెడదాం అనుకున్నాను. ఓకే, ఇప్పుడు జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఏఆర్ఆర్ అరేని ప్రింట్ చేయాలనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇండెక్స్ కాపీ పాత్ ఓకే, కన్సోల్లోకి వెళ్ళండి. ఓకే, మనం ఈ ఇండెక్స్ ఫైల్లోకి ఇవ్వాలి కదా. ఓకే, ఈ ఇండెక్స్ ఫైల్లోకి ఇచ్చాం కాబట్టి దీని పాత్ కావాలి. కాపీ పాత్ ఓకే, ఇన్స్పెక్ట్లో కన్సోల్లోకి వెళ్ళండి. కన్సోల్లోకి వెళ్తే అక్కడ మనం మొత్తం మనం తీసుకున్న ఎరే ఉంటుంది. ఓకే, ఎరే చూపించింది. ఓకే, ఎరేలో దానిపైన క్లిక్ చేస్తే 0 పొజిషన్లో 11 ఉంది. అంటే ఫస్ట్ మనం యాక్చువల్గా తీసుకుంది 10 కదా, 10ని అప్డేట్ చేస్తాం, 11కి వాల్యూకి అప్డేట్ చేసాం. ఓకే, అప్డేట్ చేసాము. ఇప్పుడు అలా కాదు, ఇంకొక ఏదైనా కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు పొజిషన్ ఆల్రెడీ 0 1 2 3 కదా. ఇప్పుడు 4th పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే 4th పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు 50. ఓకే, జస్ట్ కంట్రోల్ సేవ్ రిఫ్రెష్. ఓకే, ఇక్కడ చూపు 10 20 30 40 50. ఓకే, ఇలా మనం ఏదైనా న్యూ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న ఇన్బుల్డ్ మెథడ్స్ చూద్దాము, ఇందులో అరేస్లో యూజ్ చేసే మెథడ్స్ని చూద్దాము. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఏం చేయాలనుకున్నారంటే ఇక్కడ ఏదైనా వాల్యూని సింగిల్ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నారు. ఓకే, ఇప్పుడు అరేస్లో వచ్చేసరికి ఏం చేయాలి, ఇప్పుడు మనం 0 1 2 3 కదా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను అంటే ఇక్కడ 4th పొజిషన్ని ప్రింట్ చేయాలనుకున్నాను. ఓకే, దీన్ని కంట్రోల్ వేసి అప్పుడు ఏమని చూపిస్తుంది అంటే అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా అన్డిఫైన్, ఎందుకంటే మనకి ఆ వాల్యూ లేదు కాబట్టి. మనకి 4th పొజిషన్లో ఇక్కడ ఏం లేదు, 0 1 2 3. ఓకే, 0 నుండి స్టార్ట్ అవుద్దని చెప్పాం కదా. సో ఓకే, అందువల్ల 4th పొజిషన్లో ఏది లేదు కాబట్టి అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, ఇది ఇలా మనం ఏదైనా ఒకవేళ మన రేంజ్లో లేకపోతే ఇలా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ యొక్క ఎరే యొక్క లెంత్ తెలుసుకోవాలి అనుకున్నారు అనుకోండి, LENGTH లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని జస్ట్ కంట్రోల్ ఎస్, మన లెంత్ వచ్చేసరికి 4 కాబట్టి జస్ట్ రిఫ్రెష్. ఓకే, 4 చూపిస్తుంది. ఇలా మనం లెంత్ని తెలుసుకోవచ్చు. ఈ లెంత్తో చాలా యూజెస్ ఉంటాయి. మీరు ఒకసారి అరేస్ని కాల్ చేయాలనుకోండి, అదే ఐ మీన్ సింగిల్గా ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ లెంత్ని వాడతాము. ఓకే, మనం వచ్చేసరికి హోమోజీనియస్ హెట్రోజీనియస్ 2 టైప్స్ ఉంటాయి. హోమో అంటే ఆల్రెడీ ఉంది కదా, హోమో అంటే సేమ్ అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ సేమ్ డేటా టైప్ అని చెప్పాం కదా, అయితే నెంబర్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ కండిషన్ని హోమో అంటాము. అదే హెట్రోజీనియస్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు మనం స్ట్రింగ్ తీసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ తీసుకున్నాము. ఓకే, సో డిఫరెంట్ తీసుకోవచ్చు. సో దాన్నే హెట్రో అంటాము. మనం హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చూసాం వేర్ ఈక్వల్ టు ర్యాండమ్ కలెక్షన్ వెబ్ డెవలపర్స్ అని. ఓకే, ఒకసారి మీ జస్ట్ డౌట్ క్లారిఫై అయిపోద్ది కదా ఒకసారి ప్రింట్ చేస్తే. ఓకే, ఒక్కసారి మనం వేరేని ప్రింట్ చేద్దాము. కంట్రోల్ ఎస్. ఓకే, ఇక్కడ మొత్తం చూపించింది 0 పొజిషన్లో వెబ్ డెవలపర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 10,000 ట్రూ నల్ వాల్యూ. ఓకే, ఇలా ఓవరాల్ వచ్చేసరికి ఇది చెప్తాను ప్రోటోటైప్ దీని గురించి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్స్ వచ్చేసరికి పుష్, పాప్, షిఫ్ట్, అన్షిఫ్ట్, ఇండెక్స్ ఆఫ్, స్లైస్. ఓకే, పుష్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ని పుష్ చేయాలనుకున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఇందులోకి ఏం చేయాలనుకున్నాను అంటే డాట్ పుష్.
పుష్ అనే ప్రాపర్టీని యూజ్ చేసాం. పుష్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే లాస్ట్లో ఉందో అక్కడ ఒక వాల్యూని ఎంటర్ చేద్దాం. మీరు ఏదైతే వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారో అది అందులో పెట్టాలి. ఇప్పుడు సపోజ్ నేను 20, 30, 40 ఉంది. ఇప్పుడు నేను వచ్చేసరికి 15 ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఏం చేద్దాం అనుకున్నాను అంటే 50 కాబట్టి ఓకే 50. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఓకే, ఓకే ఎరే యొక్క లెంత్ వచ్చేసరికి చేంజ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఎరేని ఒకసారి చూద్దాము. ఎరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే, 10, 20, 30, 40, 50. ఓకే, ఇప్పుడు మొత్తం ఓవరాల్ సైజ్ వచ్చేసరికి 5. ఎరే డాట్ పుష్ అంటే ఓకే, నేను ఎరే డాట్ పాప్ ఇందులోకి ఏం వాల్యూ ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, పాప్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ కూడా చూసేద్దాము ఒకసారి. ఎరే డాట్ షిఫ్ట్ ఓకే, జస్ట్ ఓకే 10, 20, 30, 40 లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. మనం ఏదైతే ఇచ్చామో ఒక 50 అన్న వాల్యూని ఇచ్చాం కదా. ఇప్పుడు పుష్ అంటే చెప్పాం కదా, యాడ్ ఎలిమెంట్ అట్ లాస్ట్ పొజిషన్లో మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఈ 50ని ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మన ఎరేలో ఎంత ఉన్నట్టయితే ఈ పుష్ చేశాక ఎంత ఉందంటే 10, 20, 30, 40, 50 ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే పాప్ చేసామో పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేస్తుంది, అంటే ఏదైతే యాడ్ చేసామో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం పుష్ చేశాక ఎన్ని ఉన్నాయి, 10, 20, 30, 40, 50 కదా. సో లాస్ట్ పొజిషన్లో 50 ఉంది కాబట్టి సో ఆ 50నే డిలీట్ చేస్తుంది. ఇప్పుడు ఏముంటాయి, ఇది అయిపోయాక 20, 30, 40 ఈ 40 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్ని తీసేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏముంటుందంటే 20, 30, 40. ఓకే, జస్ట్ కంట్రోల్స్. ఓకే, మీరు చూసినట్టయితే 20, 30, 40 10 అని తీసేసింది. ఓకే, ఇది ఈక్వల్ టు షిఫ్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే పాప్కి ఈక్వల్ అవుతుంది. పాప్లో వచ్చేసరికి ఏమవుతుందంటే బ్యాక్ అంటే లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది కదా. ఈ షిఫ్ట్లో వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే అన్షిఫ్ట్ ఉంది. అన్షిఫ్ట్ అంటే నథింగ్ బట్ పుష్ ఆపరేటర్కి ఈక్వల్, అంటే ఇది లాస్ట్లో యాడ్ చేస్తుంది కదా, ఇది ఫస్ట్లో యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆర్ ఎట్ అన్షిఫ్ట్. ఓకే, అన్షిఫ్ట్లో వచ్చేసరికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే జస్ట్ అన్షిఫ్ట్ అని టైప్ చేయండి. ఏదైతే డిలీట్ అయిపోతుందో అది యాడ్ అయిపోతుంది, లేదంటే డిఫాల్ట్గా వాల్యూ తీసుకొచ్చుకోవడం మనం. ఓకే, మనం వాల్యూ ఇవ్వాలి. అన్షిఫ్ట్లో 10 ఇచ్చాను. ఓకే, లేదంటే 100 ఇద్దాం. ఓకే, అన్షిఫ్ట్ చేసామంటే ఆ వాల్యూ స్టార్టింగ్లో యాడ్ అయిపోతుంది. ఇది షిఫ్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, పుష్ అయిపోయింది, పాప్ అయిపోయింది, షిఫ్ట్ అయిపోయింది, అన్షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇండెక్స్ తెలుసుకుందాము. ఇప్పుడు ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ దేనికి యూజ్ అవుతుందంటే మీరు దేని యొక్క ఇండెక్స్ తెలుసుకుందాం అనుకున్నారో తెలుస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ జస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఒక మీకు 30కి ఇండెక్స్ తెలియాలనుకున్నారు అనుకోండి, జస్ట్ కంట్రోల్ రిఫ్రెష్ చేయండి. ఇండెక్స్ ఆఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది, ఒకసారి చూద్దాం. ఓకే, ఏఆర్ఆర్ అని రాయాలి, ఏఆర్ఆర్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని. ఓకే, ఏఆర్ఆర్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి మీకు ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూని రాస్తే
మన ఆ ఎరేలో ఎక్కడుందో ఎలిమెంట్ చూపిస్తుంది. ఓకే, ఇది మనకు వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో ఉంది, అంటే 0 1 2. ఓకే, 2లో చూసింది. అదే ఇప్పుడు వచ్చేసరికి 100 తీసుకున్నాం అనుకోండి, 0 పొజిషన్ చూపిస్తుంది. ఓకే, 0. అదే లాస్ట్ ఇండెక్స్ అని ఇంకోటి ఉంటుంది, ఆల్రెడీ ఇందాక మనం ఇది టైప్ చేస్తున్నప్పుడు వచ్చింది కదా. లాస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్తే ఇది లాస్ట్ ఇండెక్స్ నుండి కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 100 అనుకుంటాను, ఇది 0నే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లైస్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇక్కడ 2 నుంచి 40 వరకు రావాలి, ఓన్లీ ఆ ఎరే మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఎరే డాట్ స్లైస్. ఓకే, స్లైస్లో వచ్చేసరికి ఏ పొజిషన్ నుండి స్టార్ట్ ఎంత, అప్పుడు సపోజ్ 1 నుంచి ఇద్దాము, 1 నుంచి 2, 1 నుంచి 3 వరకు ఇద్దాము. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్-S, ఇప్పుడు చూడండి. ఓకే, 20 30 ప్రింట్ అయింది. జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్తే 20 30 ఎందుకు ప్రింట్ అయిందో చూద్దాం. ఓకే, 0 1. ఓకే, జస్ట్ కన్ఫ్యూజన్ లేకున్నాను. ఓకే, వచ్చేసరికి చూద్దాము, 0 1 2 3 కదా. ఓకే, 0 మనం 1 ఇచ్చాం కాబట్టి 20 ప్రింట్ అయింది. ఓకే, 3 అంటే 3 - 1 సెకండ్, అంటే దీన్ని -1 చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనం కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడే. 3 అంటే నెక్స్ట్ ప్రింట్ అవ్వాలి కదా అనుకుంటాం, కానీ కాదు. 3 - 1 ఇక్కడ ఎంత అయితే ఉందో అది ప్రింట్ అవుతుంది. దీని అంటే 20 30 ప్రింట్ అవుతాయి. ఎందుకు అంటే మనం ఇండెక్స్ వాల్యూని స్లైస్లో ఏం చేస్తుందంటే నెక్స్ట్ పొజిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ 0 1 2 3 కదా, సో దట్ ఏమంటే ఇక్కడ 3 వరకు తీసుకుంటుంది. మనం ఏం చేయాలంటే 3 - 1 అంటే 2, అంటే 20 30 వస్తుంది. సో జస్ట్ రీఫ్రెష్. ట్వంటీ 30 ఇది స్లైస్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైనా ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్లు, ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా లేని ఎలిమెంట్ కొట్టారనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ఇందాక ఇది చూడలేదు కదా, ఎరే డాట్ ఇండెక్స్ ఆఫ్, మన దగ్గర 50 లేదు కదా, 50 చూద్దాము. ఓకే, 50 టైప్ చేస్తే ఏమవుతుందో, లేని ఎలిమెంట్ కోసం టైప్ చేస్తే ఏమవుతుందంటే -1 ప్రింట్ అవుతుంది. ఓకే, -1 ఏదైనా మనకి అవైలబుల్లో లేని, ఇప్పుడు సపోజ్ ఎరేలో 10 20 30 40 మాత్రమే ఉంది. సో 50 లేదు కాబట్టి ఇక్కడ ఎలా చూపిస్తుంది అంటే -1 అని చూపిస్తుంది. సో దట్ అక్కడ దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఏ ఎలిమెంటు లేదు, అంటే 50 మీరు తీసుకునే ఎలిమెంట్ లేదని. ఓకే, ఈ స్లైస్ని ఏంటంటే 2 ఎరేస్ని కలపడానికి కూడా యూజ్ చేస్తాము. ఓకే, అది ఎలా అంటే జస్ట్ చూడండి, ఇక్కడ 2 ఎరేస్ తీసుకున్నాము. ఏంటంటే ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 2 ఎరేస్ తీసుకున్నాము, ఒకటి నెంబర్స్, ఇంకోటి ఏం చేసామంటే అందులోనే ఒక షార్ట్ తీసుకున్నాము. ఫస్ట్ నెంబర్స్ 10 20 30 10 to 80 నెంబర్స్ తీసుకున్నాము. ఇంకోటి వచ్చేసరికి వేర్ num1 అని చెప్పి num1లో ఏం చేసామంటే 1 నుండి, అంటే 20 నుండి 1 2 3 4 అంటే 20 నుండి 50 వరకు num1లో పెట్టుకున్నాం. ఓకే, num1 అని ఒకసారి ప్రింట్ చేసాం, అంటే ఏమేమి ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 2లో ఏం చేశానంటే స్లైస్ చేశాను. స్లైస్ ఈజ్ నథింగ్ బట్ స్లైస్ అని చెప్తే మొత్తం ఏమైతే ఉన్నాయో అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూసినట్టయితే కంట్రోల్-S సేవ్ చేసాము. ఓకే, ఇది నంబర్ 1 నంబర్ 2. ఓకే, మనం అర్థం అవ్వడం కోసం ఏం చేద్దాం అంటే నంబర్ 1 ఓకే, నంబర్ 2. ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ నెంబర్స్ని తీసుకున్నాము. num1లోకి ఏం చేసామంటే కొంత పార్ట్ని, నెంబర్స్లో ఉన్న పార్ట్ని స్లైస్ చేసాము, అంటే ఇందులో కొంత పార్ట్ని తీసుకొచ్చి num1గా డివైడ్ చేసాము. సో దాన్ని ప్రింట్ చేసాము. మళ్ళీ num2 అనేది ఏం చేసామంటే ఈ నెంబర్స్లోంచే ఒక కొంత పార్ట్ని ఏం చేసామంటే అంటే రిమూవ్ చేసాం కొంత పార్ట్ని. నెక్స్ట్ ఏం చేసాం, ఈ స్లైస్ అన్నది ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏది ఇవ్వలేదు, ఇక్కడ వాల్యూ ఇచ్చాం కాబట్టి కట్ చేసింది. ఒకవేళ వాల్యూ ఇవ్వకపోతే ఏం చేస్తుందంటే హోల్ ఎలిమెంట్ని తీసేసుకుంటుంది. ఇప్పుడు num2 = numbers డాట్ స్లైస్ అన్నాం కాబట్టి 10 to 80 తీసేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు num2లో కానీ చూసినట్టయితే మీరు 10 to 80 కూడా ఉంటాయి. ఓకే,
చూడండి ఇది నమ్ వన్లో ఏమైంది 10 20 30 40 15 20 30 40 50 వచ్చాయి. నమ్ టూలో చూసినట్టయితే 10 to 80 ఉంటాయి. చెప్పాను కదా స్లైస్లో ఒకవేళ కానీ మీరు ఏ వాల్యూ ఇవ్వకపోతే అది ఏం చేస్తుందంటే ఓవరాల్ ఆ ఎరే మొత్తాన్ని ప్రింట్ చేసేస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ డైమెన్షనల్ ఎరే అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్లో ఏంటంటే మల్టీ డైమెన్షనల్స్ని అరేస్ని యూజ్ చేస్తాం. దేనికంటే సపోజ్ మీ దగ్గర స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ అంతా ఉంది. ఓకే, ఒక స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్స్ అన్నీ ఒక అరేలో, ఒక స్టూడెంట్ యొక్క నేమ్స్ అన్నీ ఒక దాంట్లో, అలా సపరేట్గా యూజ్ చేస్తున్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ అరేస్ని క్రియేట్ చేసుకునే కన్నా మల్టీ డైమెన్షనల్ అరేస్ని క్రియేట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది కదా. సో అందుకని చెప్పి మల్టీ డైమెన్షనల్ అనే కాన్సెప్ట్ వచ్చింది, మల్టీ డైమెన్షనల్ అరేస్ అని. ఓకే, మల్టీ డైమెన్షనల్ అరేస్లో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 2 అరేస్, అక్కడ ఈ 3 అరేస్ తీసుకున్నాము. మల్టీ అంటే 2 or more. ఓకే, 2 or more, 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మనం 3 డైమెన్షనల్ తీసుకున్నాము. 10 20 30 40 50 60 70 80 90. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే సపోజ్ మీరు ఇప్పుడు నంబర్ ఆఫ్ 0 అని తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ అరే. నంబర్ ఆఫ్ 0 అంటే 0 అంటే ఫస్ట్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు నెక్స్ట్ ఉన్న అరేని కాల్ చేయాలి అనుకుంటే console.log 1 బ్రాకెట్లో 0 అంటే సెకండ్ అరేలో అంటే ఈ అరేలో ఫస్ట్ 1 అని తీసుకుంటున్నారు. ఓకే, అలా కాదు మీరు లాస్ట్ ఉన్న ఈ అరేని కాల్ చేయాలనుకోండి, ఈ అరేని కాల్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే console.log ఇప్పుడు ఏం చేయాలంటే దీని పొజిషన్ ఎంత 0 1 ఇది 2 కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓకే ఇప్పుడు 2 కాబట్టి 2 of 0. ఓకే, దీన్ని జస్ట్ సేవ్ చేయండి, కంట్రోల్ సేవ్ చేసి రీఫ్రెష్ చేయండి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్లో ఏదైతే ఎరే ఉందో ఎరే ప్రింట్ అయిపోయింది 10 20 30. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఏమైందంటే 10 1 of 0 అంటే ఓకే మనం ఇక్కడ ఏ అరే అని ఏమి ఇవ్వలేదు, అందుకే అది ప్రింట్ అయింది నమ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి చూసినట్టయితే 40 70 ప్రింట్ అవ్వాలి. ఓకే, 40 70 10 ప్రింట్ అయిపోయింది. ఇలా మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు. సో ఇది మల్టీ డైమెన్షనల్ అరేస్లో. ఇప్పుడు మనం ఎలా చూడాలంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని రిట్రైవ్ చేయడం ఎలా, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు అరే ఆఫ్ నమ్స్ అని కొడితే ఏమొచ్చింది ఆటోమేటిక్గా ఒక ఎరే అంతా వచ్చేసింది. అలా మనం ఎలా అయితే తీసుకున్నామో ఆ ఎరే అలా ప్రింట్ అయిపోయింది. సో ఇలా యూజర్కి కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంది కదా ఇలా చూడడం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఎలిమెంట్ని డిస్ప్లే చేయాలి అంటే మనం లూప్స్ని యూజ్ చేస్తాం కదా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది, ఫర్ ఆఫ్ ఉంది, ఫర్ ఈచ్ ఉంది. వీటన్నిటికన్నా ఈజియెస్ట్ ఏంటంటే ఫర్ ఆఫ్, ఫర్ ఈచ్. ఓకే, ఫర్ ఆఫ్ని ఎలా యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఇప్పుడు ఈ ఫర్ ఆఫ్ని ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే నమ్ ఆఫ్ నమ్స్. ఓకే, మనం ఇక్కడ ఏదైతే ఎరే ఉందో ఆ ఎరేని ఇక్కడ పెట్టుకోవాలి ఆఫ్ తర్వాత. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నమ్మనే కాదు ఏదైనా తీసుకోవచ్చు, ఐ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ అంటే ఇక్కడ నంబర్స్ కాబట్టి నమ్మని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే console.log ఆఫ్ నమ్, ఈ నమ్ని పెట్టుకోవాలి, నంబర్స్ని కాదు. ఎందుకంటే ఈ ఎరేస్లో ఈ నంబర్ అంటే ఈ నంబర్ ఆఫ్ నమ్స్ అంటే ఈ ఎరే నంబర్ ఈ నమ్స్ అనే ఎరేలో ఈ నంబర్ని అని చెప్తున్నాం మనం. ఓకే, నమ్ అంటే ప్రతిసారి కాల్ చేస్తున్నాం ఎక్కడి వరకు అంటే అప్ టు ఆ ఎరే అయిపోయే వరకు, అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ వరకు. ఓకే, ఓకే జస్ట్ కంట్రోల్ ఎస్, మనకి 10 to 90 నెంబర్స్ రావాలి. రీఫ్రెష్. ఓకే, 10 20 30 40 50 60 70 80 90. ఓకే,
ఇది ఫర్ ఆఫ్. అదే ఫర్ ఈచ్ కూడా ఎలా అంటే ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఈచ్ ఎలా యూజ్ చేస్తామంటే కొద్దిగా డిఫరెంట్ అంటే నథింగ్ బట్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ ఫర్ కలర్ ఆఫ్ కలర్స్ అని నంబర్ ఆఫ్ నమ్స్ అని తీసుకున్నామా, ఇక్కడ అలా కాదు, ఒక ఫంక్షన్ యూజ్ చేసుకుంటాము, ఆ ఫంక్షన్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అంటే జస్ట్ ఫర్ ఈచ్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి వేర్ నమ్స్ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఒక ఫంక్షన్ తీసుకోండి, ఫంక్షన్. ఆ ఫంక్షన్ నేమ్ ఏమిద్దాం అంటే నంబర్స్ అని ఇచ్చాక దీంట్లో ఏం చేయాలంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ నంబర్ని యూజ్ చేసుకొని ప్రతి ఎలిమెంట్ని డిస్ప్లే చేద్దాం. ఓకే, వచ్చేసరికి నమ్ కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ వచ్చేసరికి నమ్. ఓకే, ఈ నమ్ని ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు మనం ఏదైతే అరే ఉందో అరే నమ్స్ డాట్ ఫర్ ఈచ్ ఇచ్చుకున్నాక ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ని ఇందులో డిస్ప్లే చేయాలి. ఓకే, ఇప్పుడు నంబర్స్ కదా, నంబర్స్. ఓకే, ఇప్పుడు జస్ట్ కంట్రోల్స్ మనకి 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. నంబర్స్ ఇది ఒకటి, ఫర్ ఈచ్ ఒకటి, ఫర్ ఆఫ్ ఒకటి. ఓకే ఓకే, జస్ట్ ఇది కామెంట్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనం ఫర్ ఈచ్ లూప్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఓకే, 10 20 30 40 50 60 70 80 90 ఇది ఫర్ ఈచ్. ఇది ఫర్ ఆఫ్, ఫర్ ఈచ్. ఇది చాలా ఈజీగా ఉంటాయి, మనం అరేస్ని ప్రింట్ చేయడం చాలా సింపుల్. ఇంకోటి ఫర్ ఇన్ ఉంటుంది, అది ఆబ్జెక్ట్స్లో చెప్పుకుందాము, అది సేమ్ ఇంతే. ఓకే, ఇది మొత్తం అరేస్ గురించి. ఓకే, అరేస్లో ఏమైనా డౌట్స్ ఉంటాయి